నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే కామన్ పబ్లిక్ కి కొన్ని టైమ్స్ లోనే చాలా అంటే ఒక థ్రెట్ వస్తా ఉంది. మనం పబ్లిక్ లో వెళ్ళేటప్పుడు కానీ, బండి డ్రైవ్ చేసేటప్పుడు కానీ, కొన్ని అల్లరి ముక్కలు కానివ్వండి, ఏదైనా ఏమైనా జరిగితేమో ఏమైనా చేస్తారేమో అని ఒక భయం వేస్తుంది. సో ఇట్లాంటి టైంలోనే హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటాను, బండితో గుద్దిచ్చి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. సో మీరేం చెప్తారు సార్? అసలు కేస్ డీటెయిల్స్ ఏంటి? అసలు దీని గురించి మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతాం? నిన్న ఒక దారుణమైన సంఘటన జరిగిందండి. ఒక సతీష్ అని అతను ఐటీలో పనిచేస్తాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. బంజారా హిల్స్ లో తను బయలుదేరాడు, తను కార్లో బయలుదేరాడు, తన ఫ్రెండ్స్ కూడా కార్లో ఉన్నారు. సో వీళ్ళు బయలుదేరి వస్తుంటే వెనకాల నుంచి వేగంగా ఒక బొలెరో వెహికల్ వచ్చి వీళ్ళ దాన్ని గుద్ది క్రాస్ చేసుకొని సడన్ గా సైరన్ పెట్టుకొని పైన చాలా వేగంగా వెళ్ళిపోయారు. దాంతో వీళ్ళు ఒకసారి షాక్ అయ్యి తేరుకొని వీళ్ళు కూడా చేజ్ చేశారు వాళ్ళని. అంటే గుద్దేసి ఇలా వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకుందామని చేశారు. ఆ క్రమంలో వాళ్ళు వెళ్ళి ఒక దగ్గర వాళ్ళు ఆగి, అంటే దాని సర్కిల్లో వాళ్ళు ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగారు. దాంతో వీళ్ళు వెళ్ళిపోయి దాన్ని ఆపగలిగారు. అక్కడ కుర్రాళ్ళు ఉన్నారు దాంట్లో కార్లో. ఏంటి వాళ్ళు గాంజా తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్నట్టు ఉన్నారు. సో వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇతనేమో కారు ముందు నిలబడి అడుగుతున్నాడు, ఏంటి ఎలా చేస్తున్నారు. సడన్ గా వాళ్ళు కారుని స్టార్ట్ చేసి అతన్ని గుద్ది మళ్ళా అతన్ని వ్యక్తి కావాలని చంపేయాలని గుద్దారు. ఇతనికి ఏం చేయాలో సడన్ గా గుద్దేసరికి ఏం చేయాలో తెలియక ఇట్లా బానెట్ ను పట్టుకొని కారు కిందికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయిపోయింది. దాంతో అట్లాగే లాక్కుంటా వెళ్ళారు. దాదాపు కిలోమీటర్ దూరం లాగేసరికి అతనికి ఒక కాలు ఇరిగిపోయింది, మర్మాంగాలు దెబ్బతినిపోయినాయి, మొత్తం బాడీ అంతా ఇదైపోయింది. ఇంకా దాంతో అతను పట్టుకోలేక వదిలేశాడు. బాయినెట్ను వదిలేస్తే వెనక టైర్ అతని మీదకి ఎక్కిళ్ళిపోయింది. దానివల్ల కాలు ఇరిగిపోయింది. సో దాని తర్వాత కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ఇతను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇమీడియట్ గా హాస్పిటల్లో సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేశారు. ఇప్పుడైతే అతను ప్రాణాలతో ఉన్నాడు, కానీ ఇంకా డేంజర్ సిచ్యువేషన్ లో ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి, బంధువులు అంతా వెళ్ళి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో చేశారు. పోలీసులు అయితే ఆ ఇద్దరిని పట్టుకున్నామని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకి అసలు సైరన్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాంటివి ఎందుకు అలో చేస్తున్నారు? మామూలుగా అయితే ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు అదేంటి ప్యాడ్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ట్యాబులు పెట్టుకొని బయలుదేరుతున్నారు. వాళ్ళకి టార్గెట్ ఇచ్చేస్తున్నారు. పర్ డే మినిమం 20 నుంచి 30 చలాన్లు వేయాలి వీళ్ళు. అందువల్ల చూస్తా ఉంటారు ఎక్కడ ఏ వెహికల్ ఏదైనా అటు ఇటు ఉంటే వాటిని ఫోటో తీసి పెడుతున్నారు. మరి అంత జరుగుతున్నప్పుడు ఇలాంటివి ఎలా అలో చేస్తున్నారు? వీళ్ళకి ఫైన్లు ఇయ్యరా? వీళ్ళని పట్టుకోరా? అరెస్టులు చేయరా? అసలు వీళ్ళు సైరన్లు ఎలా పెట్టుకోగలుగుతారు అనేది ఇప్పుడు వాళ్ళకి దారితీస్తుంది. పోలీసుల మీద కూడా బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఇలా వదిలేయడం వల్ల ఈ మోకరు రెచ్చిపోతున్నారు. అంటే ఈ మధ్య మోటార్ సైకిల్ గ్యాంగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. మామూలుగా అయితే దీన్ని రోడ్ రేజ్ అని పిలుస్తారు. మామూలుగా ట్రాఫిక్ లో గొడవలు రావడం అది రోడ్ రేజ్, కానీ ఇది దాని కిందకి రాదు. ఇది కావాలని వీళ్ళు కారును గుద్ది వెళ్ళినట్టు చేస్తుంది. ఆ మధ్య బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనలు మనం కూడా చెప్పుకున్నాము. ఒక వ్యక్తి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక వ్యక్తి సిగరెట్ కారు ఆపి మాట్లాడుకుంటున్న ఐటీ ఉద్యోగులను ఒక సిగరెట్ తీసుకో అన్నాడు. నేనెందుకు తీసుకోవాలి, నువ్వు దిగి తీసుకో అని దానికి అతన్ని ఆ తర్వాత అతను వెయిట్ చేసి వీళ్ళిద్దరు బైక్ లో వెళ్తుంటే ఆ బైక్ ని కొట్టి అతన్ని చంపేశాడు. సో ఈ కైండ్ ఆఫ్ సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. అట్లాగే యూత్ ఆ మధ్య ఒక ఫిల్మ్ డైరెక్టర్ ని ఇట్లాగే ఎందుకు మీరు ఇట్లా అలర్ట్ చేస్తున్నారు రోడ్లో అని దానికి అతన్ని చిత్తగొట్టారని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఒక స్మాల్ ఫిల్మ్ డైరెక్టర్. సో ఇలాగే ఈ మధ్య కాలంలో రోడ్ రేజ్ మామూలుగా వాకర్స్ నాకు కూడా అనుభవం. మార్నింగ్ బైక్ ముగ్గురు నలుగురు బైక్లో వచ్చి మన మీదకి దగ్గరగా వచ్చి మనల్ని బెదిరించి అంటే కొట్టేస్తారేమో అని వచ్చి సడన్ గా తిరగడం. దాంతో మనం ఒకసారిగా ఉలిక్కి పడడం వల్ల వాళ్ళు ఆనందంగా కేకలేసుకుంటూ వెళ్ళడం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయి. హైదరాబాద్ లో కూడా బైకర్ విన్యాసాలు చాలా చూస్తున్నాం. ఇది వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదమే. కాకపోతే వాళ్ళ ప్రాణాలకు తో పాటు వాకర్స్ కావచ్చు, అంటే ఫుట్పాత్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా స్త్రీలకి చాలా ప్రాబ్లం. స్త్రీలను అయితే ఫిజికల్ గా తాకడం, లాగేసి వెళ్ళిపోవడం ఇలాగంతా జరుగుతుంది.
అట్లాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాకర్స్, వాళ్ళ మీదకి వెళ్ళి అవును. ఏజ్డ్ పర్సన్స్ ఏజ్డ్ మీద కూడా. పర్సన్స్ అంటే దీన్నే వల్నరబిలిటీ బయాస్ అని పిలుస్తారు హ్మ్. సైకాలజీలో. అంటే వల్నరబుల్ గా ఉన్న వాళ్ళని, అంటే వీళ్ళేమీ చేయలేరు మనల్ని అనుకునే వాళ్ళ హ్మ్. మీదకి వెళ్ళడం అనేది ఎక్కువగా కనబడుతుంది. సో దీంట్లో ఎక్కువగా టీనేజర్స్ అంటే 25 ఇయర్స్ లోపల పిల్లలే ఎక్కువగా ఉన్నట్టుగా అధ్యయనాలు చెప్తున్నాయి. హ్మ్. దీనికి సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే వీళ్ళకి మామూలుగా బ్రెయిన్ రీమోడలింగ్ అనేది జరుగుతుంది ఈ ఏజ్‌లో. అంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు. హ్మ్. అందువల్ల వీళ్ళు అడ్వెంచర్‌ని కోరుకుంటారు. సో, అడ్వెంచర్ ఉండాలి వాళ్ళకి. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆలోచించే ఒక స్వభావం ఆ ఉండదు. ఏజ్‌కి ఉండదు అనేది అంటున్నారు. అట్లాగే పీర్ ప్రెషర్ ఉంటది వాళ్ళకి. హ్మ్. అంటే ఆ గ్రూప్‌లో వీడు నిరూపించుకోవాలా. ఐ యామ్ ఎ టఫ్ గై, హ్మ్. ఐ యామ్ మ్యాన్ ఎనఫ్ అనేది నిరూపించుకోవాలా. లేకపోతే వాడిని రకరకాల పేర్లు పెట్టి వీడు ఆడంగులోడనో, వీడు హ్మ్. పనికిరాడనో ఇలాగ అంటారు కాబట్టి హి హాస్ టు ప్రూవ్ టు ఐడెంటిఫై విత్ ద గ్రూప్. ఇదే జనరల్‌గా ఏందంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది వస్తుంది. ఐడెంటిటీ ఫార్మేషన్ జరుగుతుంటది కాబట్టి వీడు నిరూపించుకోవాలి కాబట్టి ఆ గుంపులో ఆహ్, లేకపోతే కలవనీయరు ఇతన్ని. గుంపులో అవును. అవును. కలవాలి కాబట్టి వాళ్ళతో కూడా ఉండాలి కాబట్టి వీడిని ఇతను వీడు కూడా ప్రూవ్ ఎవరినో ఒకరిని చేసుకుంటాడు. చూడరా వాడు పోతున్నాడు వాడిని బెదిరించరా అని చెప్తే అవును. వీడు బైక్ దగ్గరికెళ్ళి అతని దగ్గరికెళ్ళి ఇది చేయడం. హ్మ్. సో దాంతో వాళ్ళందరూ కూడా వీడిని అప్రిషియేట్ చేయడం. ఇలాగా పీర్ ప్రెషర్ ఉంటది. అట్లాగే కొంతమందికి స్ట్రెస్ అండ్ యాంగర్ ఉంటది. జాబ్‌లో హ్మ్. కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి కూడా, ఏజ్డ్ అవును. వాళ్ళకి కూడా. ఈ యాంగర్, స్ట్రెస్‌ని ఎక్కడ చూపిస్తారు? ట్రాఫిక్‌లో ఎవడైనా ఏదన్నా జరిగినప్పుడు ఈ యాంగర్ అంతా ఒక్కసారిగా వాళ్ళ మీదకి హ్మ్. ఎళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుందని సైకాలజిస్ట్ చెప్తున్నారు. అట్లాగే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే మంచి ఎండాకాలంలో అందరికీ కోపాలుంటాయి. అవును. చికాకుంటది. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో గూడా ఇప్పుడు రాయలసీమలో ఉండడానికి గూడా ఈ గొడవలు ఎక్కువ ఆ జరగడానికి కూడా ఆ డ్రైనెస్ ఎఫెక్ట్ ప్రాంతాన్ని ఎక్కువ. డ్రైనెస్సు, హ్మ్. హీటు, హీటు. ఈ కారణాలు గూడా ఉంటాయనేది చెప్తారు. హ్మ్. అందుకనే అక్కడ కుందా నదిలోనే ఆ ప్రాబ్లమ్ ఉందని గూడా రాసిన వాళ్ళున్నారు. హ్మ్. కుందా నది నీళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్ ఉందని. కాబట్టి ఈ కారణాలతో అని చెప్తున్నారు. బట్ కారణాలు ఉండొచ్చు గానీ, దానివల్ల బాధితుల పరిస్థితి ఏంటి అనేది చర్చొస్తుంది. అవును. అంటే మనం వాళ్ళని ఎంపథెటిక్‌గా అండర్‌స్టాండ్ జేసుకోవాలి. వాళ్ళేమి మోనస్టర్స్ కాదు. నర్రపు రాక్షసులు ఇలాంటి భాష గూడా వాడారు. అవును. నర్రపు రాక్షసులు కాదు. వాళ్ళు వాళ్ళ టీనేజ్‌లో ఉండే సహజమైన ఇదే అని చెప్తున్నారు. రెండవదేంటంటే టీనేజర్స్ డ్రగ్స్, గాంజాకి విపరీతంగా అలవాటు పడ్డారు. అవును. ఈ అలవాటు పడడం వల్ల ఆ టైంలో వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు. ఆ మధ్య హ్మ్. కూడా ఒక కుర్రవాడు, టీనేజ్ కుర్రవాడు నైట్ అంతా బర్త్‌డే పార్టీ చేసుకొని అర్లీ మార్నింగు హ్మ్. విపరీతమైన వేగంతో కారు నడుపుతా ఉంటే, ఒక తల్లి, కూతురు వాకింగ్ చేస్తా ఉంటే ఇద్దరిని కొట్టాడు. ఇద్దరు స్పాట్ డెడ్. ఎగిరి హ్మ్. గాల్లో పడి చనిపోయారు హైదరాబాద్‌లో. అవును. సో, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా టీనేజ్ కుర్రవాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎక్కువగా అవును. చేస్తున్నారు. అవును. వాళ్ళకేందంటే మమ్మల్ని ఏమి చేయలేరు. మా పేరెంట్సో, మా బంధువులు మమ్మల్ని కాపాడుతారు అన్న అంటే చట్టానికి భయపడని తత్వం ఉంటది. అవును. దాంతో పాటు సైకలాజికల్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. దీనివల్ల వాళ్ళేందంటే జనాల్ని మామూలుగా వల్నరబుల్‌గా ఉన్నవాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు సతీష్ అతను చేసిన తప్పేం లేదు. అవును. అతని పాటికి అతను వెళ్తుంటే అతన్ని గుద్దారు. దాన్ని అడగడానికి వెళ్ళాడు అంతే. అతనేమి అవును. వాళ్ళ మీద దాడికో నిలబడి మాట్లాడుతున్నాడు. సో, అంటే వాళ్ళకి ఎంత ఇదంటే నువ్వొచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తావా? పోనీ దిగి ద గొడవ పడినా పర్లేదు సార్. అది డైరెక్ట్ వెహికల్‌తో వెహికల్‌తో ఎక్కిచ్చేసారంటే చంపేయడమే. చూడండి అసలు. అంటే మమ్మల్ని ఏం చేస్తారు ఆ! అన్న మరి ఒక ఆ ధైర్యం ఉండబట్టే ధైర్యం గదా! ఉంది గాబట్టే వాళ్ళు ఎంత అవును. నీకు గాంజా తాగినా, ఎంత మందు తాగినా తెలివుంటది. వాళ్ళకి ఆ బ్యాక్ ఎండ్‌లో అది ఉంటది. నన్నేం చేయలేరు మాకు ఇది ఉందని. సో, హ్మ్. ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలీదు గానీ, హ్మ్. బంధువులైతే ఈ పోలీసుల మీద గూడా విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు అవును. సీరియస్‌గా తీసుకోవట్లేదు ఈ కేసుని. రూల్స్ కూడా సో, చాలా మార్చాల్సిన అవసరం ఉంది సార్. అందువల్ల ఇప్పుడు ఈ ఈ కైండ్ ఆఫ్ బాగా అయితే పెరుగుతున్నాయి. అవును. అవును. థాంక్ యూ. థాంక్ యూ.